నేను ఇక్కడికి రీతి తెచ్చింది చనిపోయిన వాళ్ళకు కాదు, రోజు రోజుకి చేస్తున్న నీకు. పూర్తిగా ధ్వంసం కాబోయే నీ ఫ్యాక్టరీకి. ఇది కూడా జస్ట్ సైకలాజికల్ ట్రీట్మెంట్. నువ్వు చెప్పినట్టు నీ వల్ల నేను జైల్లో ఉన్న రోజుల్లో నేర్చుకున్నాను. ఇప్పుడు నాకు సొసైటీలో ఉన్న ఆల్ క్రిమినల్ రూల్స్ తెలుసు. నీ అంతం చూడటానికి ఉన్నవాణ్ణి, యముడిని. సోనియా, త్వరగా టైం అయిపోతుంది. లిఫ్ట్ అండర్ రిపేర్. లిఫ్ట్ వర్క్ చేయట్లేదే. 6th ఫ్లోర్ కి ఎలా వెళ్తాం మనం? సరేరా, మెట్లకి వెళ్దాం. అయ్యయ్యో, మన వల్ల కాదు బాబు. మరి ఎలా వెళ్తాం? నువ్వు నన్ను ఎత్తుకుని పో. ఏంటి ఎగతాళా? 6వ అంతస్తు నా వల్ల కాదమ్మా. మొయ్యలేనంటే నో ప్రాబ్లం. ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ. నన్ను ఎవరైనా 6th ఫ్లోర్ కి ఎత్తుకెళ్తారా ప్లీజ్? పాప ఆరేమిటి 60వ ఫ్లోర్ కైనా ఎత్తుకెళ్తాను. చేతిలో పెట్టుకుని ఆకాశం దాకా ఎత్తుకెళ్తాను. నువ్వు నడిస్తే ఈ బిల్డింగే కదులుతుంది. పాపనికి అందకుండా ఎత్తగల శక్తి నాకే ఉంది. నాకు ఛాన్స్ ఇవ్వండియా, నేను తీసుకోపోతా మేడం. పాపను ఎత్తగల వ్యక్తి నేను ఒక్కడినే. అయ్యో, ఛాన్స్ మిస్ అయిపోయింది, మిస్ అయిపోయింది. ఇప్పటికైనా తెలుసుకో నా పవర్ ఏమిటో. ఓకే సార్ మీకు అనిపిస్తే ఆగిపోండి సార్. 1.5 సెకండ్ లో నేను ఎత్తుకెళ్తాను. ఇంకేం ఎత్తుకెళ్తావు? 55 కిలోల బంగారం అప్పన. వెల్కమ్ సార్. వెల్కమ్ టు మై ఫ్యాక్టరీ. హలో, హార్టియస్ వెల్కమ్ టు యూ. సార్ మిత్రాన్ని మేము స్పాయిల్ చేసిన ఫ్యాక్టరీ మిషన్స్ బాగు చేయడానికి కొరియన్ ఎక్స్పర్ట్స్ వచ్చారు. గుడ్ సార్. ఆ 3 కొరియన్స్ ని ఫ్యాక్టరీకి రప్పించడానికి నేను ఆ మిషన్స్ ని స్పాయిల్ చేయమని చెప్పింది. వచ్చిన కొరియన్ ఎక్స్పర్ట్స్ ని ఫ్యాక్టరీలోనే క్లోజ్ చేయండి. ఆ తర్వాత ఇది ఇంటర్నేషనల్ ప్రాబ్లం కావాలి. గవర్నమెంట్ తల దూర్చాలి. ఫ్యాక్టరీ లాకౌట్ అవ్వాలి. శ్రీరామ్ నాకౌట్ అవ్వాలి. Where is the problem? Please. Okay, let us see. System's completely broken down. We have to change this circuit. Hey, What's going on? what's happening? కొరియన్స్ ఎస్కేప్ అయ్యారు. మన ప్లాన్ ఎవడో స్పాయిల్ చేశాడు. ఎవడది? క్యాచ్ హిమ్! క్యాచ్ హిమ్! కొరియన్స్ చంపడానికి జ్ఞానేశ్వర్ మనుషులు ట్రై చేశారు. వాట్? కానీ అజయ్ వాళ్ళని కాపాడాడు. ఆ 10 మంది అజయ్ని వెంబడిస్తున్నారు. మీరు ఎక్స్పెక్ట్ చేసిన జరగబోతాను సార్. Come on. మనకు తెలియకుండా ఇక్కడ మనకే శత్రువా? ఎవడు వాడు? అబ్బా, నీ చేతిలో చిక్కున్నాను చూడు, పడుతున్నాను పాటలు. సోనియా, కదలక. గ్రేట్. Look, how is it?
ఈ జెండా నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఓ పని చేయి, పూలు పెట్టి బొట్టు పెట్టు. బ్రిలియంట్ ఐడియా. నువ్వు నన్ను ఇక్కడ ఒక ఆడపిల్లలా తయారు చేసావు, అక్కడ మీ నాన్న ఒక ఆడంగిలా తయారు చేసి ఫ్యాక్టరీలో పరువు తీశాడు. ప్లీజ్, నేను మంచి మూడ్ లో ఉన్నాను, నన్ను డిస్టర్బ్ చేయకు. అవునులే, నా ప్రాబ్లమ్స్ నువ్వెందుకు అర్థం చేసుకుంటావు? ఎన్నిసార్లు? 19 సార్లా? సి అజయ్, రోజు నీకెటు టెన్షన్సే. నాతో ఉన్న ఈ కాసేపైనా కొంచెం కూల్ గా ఉండు. ఏ, నీ కోపాన్ని మూటగట్టి పక్కన పడే. అజయ్ అజయ్, నేను నీకోటి ఇవ్వబోతున్నాను. ఓకే, ఐఎమ్ రెడీ. తొందరపడకు, జస్ట్ 1 minute. అబ్బా, షర్ట్ తీసే, క్విక్. ఏదో చెప్పకుండా చెప్పింది చెయ్యి. కమ్ ఆన్, త్వరగా, హరి అప్. థ్యాంక్ యూ. ఏంటిది, కొత్త ఫ్యాషనా? yes, ఏంటిది? నీ హృదయాన్ని నేను ఎప్పుడు ఇలా చూస్తూనే ఉండాలి, అందుకని. నీ డ్రెస్ తీ. ఎందుకు? నువ్వు చూడగలేంది నేను చూస్తే తప్ప? నో 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 నో. వీపిని చూపించిందానివి, ముందు నువ్వు హృదయాన్ని చూపిస్తే తప్ప? సోనియా, చూపించు, పని అయిపోతుంది. నీ హృదయంలోనే ఉన్నానో లేదో చూసుకోవాలి. కమాన్ సోనియా, చూపించు. డోంట్ వరీ, నీలాగా నేను గిల్లన్లే. ఏడు సోనియా, అద్దాను బొట్టు పెడుతున్నావు? ఓహో, రోజు బొట్టు పెట్టుకునేసరికి నీకు బోరు కొట్టిందా? 60వ రోజు డాడీ మా ప్రేమకి కండిషన్స్ పెట్టి వాళ్ళకి 60 రోజులైంది. అందుకే ఒక్కొక్క రోజు లెక్కేస్తున్నాను. ఇంకో 30 రోజులు అజయ్ నేను ఇలాగే ఉంచగలిగితే మా లవ్ సక్సెస్, మా మ్యారేజ్ సక్సెస్, ఎవ్రీథింగ్ సక్సెస్. ఎవ్రీథింగ్ సక్సెస్ఫుల్. వర్కర్స్ ని, ఈ ఫ్యాక్టరీని కాపాడిన రక్షకుడు అజయ్ వర్ధిల్లాలి. ఇంత ధైర్య సాహసాలు ప్రదర్శించాడే ఎవరయ్యా అజయ్? ఇది మొన్న మధ్య పనిలో చేరాడు అతనా? నిజంగా ఎండి గారు అతనికి ఎంత చేసినా రుణం తీర్చారు. కొరియర్స్ కాపాడతావరా? ఒక్కొక్క నిమిషం నీకోసం నేను ఎంత తల్లడిల్లిపోతున్నానో ఈ చేయి నీతో చెప్తూ ఉంటుంది. ఇది చచ్చిన పావు కాదు, చచ్చు పావు. పిల్లినైనా గదిలో పెట్టి తలుపేస్తే తిరగబడుతుంది. ఇది చతికిలో పడింది. ఈ పిరికాడ పనిచేశాడంటే నేను నమ్మను. వాడెవడో తెలుసుకుందాం, పదండి. అజయ్, అజయ్, I'm sorry అజయ్, I'm sorry. ఎంత ఘోరంగా కొట్టాను నిన్ను. ఊరికా సోనియా. సారీ అజయ్, నా కోసం, మన కోసం భరించాను, చూసావా? ఏడవకు, ఇప్పుడే నాకు నొప్పిగా ఉంది. ఏడవద్దే ప్లీజ్. నానా, నాన్న ఒకసారి ట్రా.
ఏంట్రా నేను వంటింట్లో హాయ్ సోనీ చి ఏంటమ్మా ఇది చిన్న పిల్లకి మళ్ళీ ఏడుస్తూ ఇటువంటి ఒక మొరటోడు నీ ప్రేమ కోసం దెబ్బలు తినొచ్చినందుకు సంతోషపడాలి తెలుసమ్మా. ఇలా చూడు, ఇన్ని సంవత్సరాలుగా నా వల్ల ఒక తండ్రిగా నా వల్ల కాని పనిని నువ్వు ఈ 2 నెలల్లో సాధించావంటే యు ఆర్ రియల్లీ గ్రేట్. యు షుడ్ చీర్ అప్. నువ్వు నవ్వాలి ఇప్పుడు. కమాన్. వీళ్ళని ఎలా కూల్ చేయాలో తెలియట్లేదే, ఏం చేద్దాం.